గం గణపతియే నమః. జానికి జాడ తెలిపిన సంపాతి. వానర పుంగవులారా, శ్రీరామ ప్రభువు గర్జిస్తే యమదూతలైన దగ్గరికి రావడానికి తర్జన పడతారు. అట్టి శ్రీరామ నామస్మరణం చేత భవ బంధనాలు తొలగి సుఖ సంపదలు లభిస్తాయి. అలాంటి శ్రీరామ కార్యార్థులైన మిమ్మల్ని ఈ మృత్యుస్థావరం నుంచి బయటపడేసి నేను వెళ్ళి ప్రభువు దర్శనం చేసుకుని ముక్తి పొందుతాను. రామనామం స్మరిస్తూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి అని పలికింది స్వయంప్రభ. వానరులంతా స్వయంప్రభ చెప్పినట్లు చేశారు. రెప్పపాటులో తిరిగి కళ్ళు తెరిచేసరికి గుహ బయట ఉన్నారు. స్వయంప్రభ వాళ్ళకి వీడ్కోలు చెబుతూ ఆత్మరూపంతో రామదర్శనం చేసుకుని వెళ్ళిపోయింది. అనంతరం వానరులు ఆ పర్వతాన్ని దిగి క్రమక్రమంగా దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకున్నారు. దాటుటకు అలవి కాని లోతైన భీకరమైన దక్షిణ సముద్రాన్ని చూడగానే వానరుల గుండెలు గుబేలుమన్నాయి. మరొక ప్రక్కన మహేంద్రగిరి పర్వతం తప్ప ముందుకు పోవడానికి దారి లేదు. వెతికేందుకు చోటు లేదు. ఇంకెక్కడి సీతాన్వేషణ? అంగదుడు చింతాక్రాంతుడై, హనుమ, ఎదురుగా మహాసముద్రం తప్ప వెతకటానికి చోటు లేదు. ఈ దక్షిణ సముద్రము దాటుటకు అసఖ్యముగా కనిపిస్తోంది. ఇంకేం అన్వేషిస్తాం? ఎక్కడ వెతుకుతాం? అయిపోయింది హనుమ. సుగ్రీవుడు మనకిచ్చిన గడువు పూర్తయిపోతోంది. రేపటిలోగా సీత జాడ కనిపెట్టగలమా? సుగ్రీవుడి దండన నుంచి తప్పించుకొనగలమా అన్నాడు విచారంగా. హనుమ మాట్లాడలేదు. జాంబవంతాదులు ఆలోచనలో పడ్డారు. వానరులందరూ చండశాసనుడైన సుగ్రీవుని తలుచుకుని భయంతో కంపించిపోతున్నారు. రామకార్యం నెరవేర్చలేని మనం సుగ్రీవుని దర్శించలేము. శ్రీరాముని ముఖాన్ని చూడలేము. జీవశ్చవాలమై దుర్భరమైన బ్రతుకులు బతకలేము. తాత జాంబవంత, దర్భలు పరిపించండి, అందరం ప్రాయోపవేశం చేద్దాం అన్నాడు అంగదుడు బాధతో బిగ్గరగా. అంగదుడి గొంతు మహేంద్రగిరిలోని నివసిస్తున్న ఒక వృద్ధుడైన గ్రద్దకి వినిపించింది. దానికి రెక్కలు లేవు. అది తన పర్వతాకారాన్ని మెల్లమెల్లగా కదిలిస్తూ ఆ గుహ ద్వారం వద్దకి చేరి బయట కనిపిస్తున్న వానరులను కాంచి, ఆహా, చాలా కాలం తర్వాత నాకు పుష్కలంగా ఆహారం లభించింది. రోజుకొక్క వానరుడి వంతున తిన్నా 100 రోజులు పైగా తిండి తినవచ్చు అనుకుంది. ఆ గ్రద్ద మాటలు పైకే స్పష్టంగా వానరులకి వినిపించాయి. రెక్కలు లేని ఆ వృద్ధుడైన గ్రద్ద తన పర్వతాకారాన్ని కదిలిస్తూ నెమ్మదిగా తమ వైపు వస్తుంటే వానరులు చింతిస్తూ, అయ్యో, రామకార్యం అణువంతైనా చెయ్యని మనం ఈ గ్రద్దకి ఆహారమై నరకానికి పోతున్నాము. మనకంటే అదృష్టవంతుడు కదా ఆ జటాయువు అనుకున్నారు విచారంగా. ఆ మాటలు విన్న ఆ గ్రద్ద చప్పున ఆగి, అయ్యా, భయపడవద్దు. వానరులారా, మిమ్మల్ని భుజించాలనుకున్న ఆలోచనని విరమించుకున్నాను. నా వల్ల మీకెట్టి ప్రమాదము రాదు చెప్పాడు ముందుగా. అంగదుడు నిట్టూర్చి, మేమెటూ ప్రాయోపవేశం చేయడానికి నిశ్చయించుకున్నాం కనుక నీ ఆలోచన మానుకున్నందువల్ల మాకొరిగే ప్రయోజనమేదీ లేదు అన్నాడు నిరాశగా. ఆ సంగతి తర్వాత, ఇంతకు ముందు మీరు చెప్పుకుంటున్న జటాయువు మీకెలా తెలుసు? అతడికి ఏమైంది అని అడిగాడు ఆ గ్రద్ద వృద్ధుడు. అంగదుడు గొంతు సవరించుకొని రామకథ క్లుప్తంగా వివరించి, ఆ రావణాసురుడు మాయోపాయంతో జానకిని అపహరించుకుపోతుండగా ఆమె ఆర్తనాదాలు విన్న జటాయువు రాముని కోసం రావణుడితో ఘోర యుద్ధం చేశాడు. రావణుడు ఆ జటాయువు రెక్కలు నరికిపోగా సీతని అన్వేషిస్తూ వచ్చిన రాముడికి సీత విషయం తెలిపి సుగ్రీవుడను వానరరాజుతో స్నేహం చేసుకోమని హితవు పలికి కన్నుమూశాడు జటాయువు. అతడికి పితృసమానుడుగా భావించి అంత్యక్రియలు చేశాడు రాముడు. ఆ పురుషోత్తముని చేత ఉత్తర క్రియలు జరుపబడిన జటాయువు విష్ణు సాయుజ్యాన్ని పొందాడు అని తెలిపాడు. అయ్యో సోదరా, జటాయు, పురాణ పురుషుడైన రాముని సేవలో తరించి నువ్వు ధన్యుడివయ్యావు. నిన్ను చూసే భాగ్యం నాకు లేకపోయింది కదా అని వాపోయాడు వృద్ధపక్షి. అనంతరం తేరుకొని తన పేరు సంపాతి అని తెలిపి వానరుల సహాయంతో
సముద్ర జలాలతో తన సోదరుడైన జటాయువుకి తర్పణాలు విడిచాడు. అనంతరం, అయ్యలారా, నేను జటాయువు అన్నదమ్ములం. ఒకప్పుడు యవ్వన మద బల గర్వంతో మా సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి ఆకాశంలో ఎగురుతూ సూర్యమండలం దాకా వెళ్ళాం. సూర్యుడి కిరణాల తీక్షత నుంచి జటాయువుని రక్షించటానికి నారెక్కలు విప్పార్చి వాడిని కాపాడాను. వాడు క్షేమంగా ముందుకు సాగిపోయాడు. కానీ సూర్యకిరణాల తాకిడికి నా రెక్కలు కాలిపోయి నేనీ మహేంద్రగిరిపై పడిపోయాను. అవి కాలిపోయిన నేను జీవశ్చవంలా పడి ఉండగా చంద్రుడు అనే మునీశ్వరుడు నన్ను ఓదార్చి ధైర్యం చెప్పి, సంపాతి, పురాకృత పాపపుణ్య ఫలమును అనుభవించక తప్పదు. పక్షిరాజా, త్రేతాయుగంలో నారాయణుడు రాముడిగా అవతరిస్తాడు. అతని భార్య సీతని రావణుడు అపహరిస్తాడు. ఆ సీతామాతని వెతుకుతూ వానరులు నిన్ను కలుస్తారు. వారికి సీత ఉనికిని తెలియచెప్పిన వెంటనే కొత్తగా నీకు 2 రెక్కలు పుట్టుకొస్తాయి అని ఆ ముని తెలిపాడు అని చెప్పాడు సంపాతి. తెలుసా? సీతమ్మ ఉనికి నీకు తెలుసా? సంపాతి, ఎక్కడుంది మా తల్లి? ఎక్కడుంది మా జానకమ్మ? అడిగాడు హనుమ ఆతృతతో. ఇక్కడికి శతయోజన దూరంలో లంకలో సంపాతి చెప్పాడు. శతయోజనాల దూరంలోనా? ఎవరు వెళ్ళగలరు అంత దూరం?